రుణమాఫీ పేరుతో ఎగనామ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుగుతోంది. ముఖ్యమంత్రి రైతు ద్రోహి అంటూ రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ రైతులు సీఎం రేవంత్ పై జంగ్ సైరన్ మోగించారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెప్పారంటూ మండిపడ్డారు. ముఖ్రాకే గ్రామంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని తేల్చి చెప్పారు. అందుకే రేవంత్ తీరును నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. కాంగ్రెస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ పాలనలో రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఇక రైతులకు మిగిలింది ఉరేనంటూ మెడకు ఉరితాడు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికైనా రుణమాఫీ చేయకపోతే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రుణమాఫీని అమలు చేయాలని ముఖ్రాకే రైతన్నలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీ రైతు భరోసా రుణమాఫీ రైతు భరోసా రుణమాఫీ ఇక మాకు మిగిలింది ముఖ్యమంత్రి గారు రైతు భరోసా వెంటనే రైతు రుణమాఫీ వెంటనే రైతు భరోసా వెంటనే జై జవాన్ జై జవాన్ రైతు భరోసా. రుణమాఫీ పేరుతో ఎగనామం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై అన్నదాతల ఆగ్రహం పెలుబుకుతోంది. ముఖ్యమంత్రి రైతు ద్రోహి అంటూ రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ రైతులు సీఎం రేవంత్ పై జంగ్ సైరన్ మోగించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులు ఏమంటున్నారు? రాజు, ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్రాకే సంబంధించిన రైతులు వినూత్న రైతులో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో రైతులు తమకు రైతు రుణమాఫీ కాలేదు, అలాగే రైతు భరోసా ఇంతవరకు రాలేదు, ఇక మిగిలింది మాకు ఉరి తాడు మాత్రమే అని ముఖ్యమంత్రి గారు అంటూ పంట పొలాల్లో ఒక కర్రకు తాడు కట్టి తమ ముండానికి ఉరితాడు బిగించుకొని వినూత్న రైతులను నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లానే చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి కూడా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఆ తప్పు ప్రకటన ఇచ్చారని మొత్తం పూర్తి స్థాయిలో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ రుణమాఫీ జరిగినట్టు 4వ విడతలు కూడా రుణమాఫీ చేసినట్టు కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 6,600 మందికి రుణమాఫీ 4వ విడతలో చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి దాదాపు 22 రోజులు అవుతున్న ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కూడా 4వ విడతలు కూడా రుణమాఫీ కాలేదని పచ్చి అబద్ధాలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాడని ముఖ్రాకే సంబంధించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రుణమాఫీ వెంటనే చేపట్టాలని, అలాగే రైతు భరోసా కల్పించాలని, ఇప్పటికే ఖరీఫ్ లో కూడా రైతు భరోసా ఇవ్వలేదని, కనీసం రబీలోనూ రైతు భరోసా వస్తుందనే ఆశతో తాము ఎదురు చూస్తున్నామని, అయినప్పటికీ రబీ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఇంతవరకు కూడా రుణ భరోసా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం చేయలేదని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పినప్పుడు కూడా తమకు ఇప్పటికి కూడా నమ్మకం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జాతీయ దినోత్సవం సందర్భంగా వినూత్న రీతిలో ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అందరికీ రుణమాఫీ చేయాలని, అలాగే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం, లేని పక్షంలో ఇక తమకు ఆత్మహత్యల శరణమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మహత్యల రైతులకు అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టడం కారణంగా రైతుల సంబంధించిన ఆత్మహత్యలు చాలా తగ్గించడం జరిగిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు రోజు రోజు పెరుగుతున్నాయని, ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీని పూర్తిగా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని, అలాగే ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా వేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. మొత్తానికి రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూసామని, అందుకే చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ఓటు వేయడం జరిగిందని, అయితే ప్రభుత్వము 6 గ్యారంటీల పేరుతో అందరినీ కూడా ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులను అన్ని విధాలా మోసం చేయడం జరిగిందని, రైతు రుణమాఫీ విషయంలో పూర్తిగా రైతులు మోసపోయారని, అలాగే రైతు భరోసా విషయంలో కూడా మోసపోయారని, గత ఎన్నికల్లో 10,000 రూపాయలు సరిపోవు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులను మాత్రము రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వేధింపులు గుర్తిస్తుందని, దీంతో రైతులు అన్ని విధాలా నష్టపోయి రైతులు భరోసా ఇవ్వకుండా అలాగే రుణమాఫీ ఇవ్వకుండా ప్రభుత్వం మాత్రము నిండా రైతులను మోసం చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రుణమాఫీకి సంబంధించి పూర్తి ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ ఇవ్వాలని అలాగే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రాజు.